అందరికీ ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీ చేసుకుందామండి. ఇది చపాతీలో కానీ, రోటీలో కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ అయితే చూసేయండి. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, మసాలా దినుసులు వేసి బాగా మెత్తగా పేస్ట్ పట్టండి. పట్టిన తర్వాత పన్నీర్ ముక్కలు చిన్న చిన్నగా కోసుకొని అందులో అర స్పూన్ కారం, అర స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఈ పన్నీర్ ముక్కలు వేసి దోరగా వేయించండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేసి బాగా దోరగా వేయించండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి ఆయిల్ పైకి వస్తుంది కదండి, అప్పుడు తగినంత కారం వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బబుల్స్ వస్తాయి కదండి, అప్పుడు ఈ పన్నీర్ ముక్కలు వేసి ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చారంటే ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ అవుతుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.